బెంగళూరు డే సినిమా ఎంతమందికి గుర్తుంది? ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది అబ్బా ఎప్పటికైనా వెళ్ళి బెంగళూరులో సెటిల్ అవ్వాలి అని కొత్త గొప్ప మంది ఖచ్చితంగా అనుకునే ఉంటారు. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే మాత్రం బెంగళూరులో ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఒక చిన్న ఫ్యామిలీ, భార్య భర్త 2 పిల్లలు గడపడానికి కూడా నెలకి మినిమం 1,00,000 రూపాయలు కావాల్సిన అవసరం అయితే ఏర్పడింది. అదేంటి అలా చెప్తున్నారు అంటే మరి అలాగే ఉంది సిచ్యువేషన్స్. ఈ మధ్య బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అసలు అక్కడ మనుగడే చాలా కష్టమైపోయింది. 1,00,000 రూపాయల కంటే తక్కువ ఉంటే అసలు బతకలేమన్నంత పరిస్థితులు వచ్చాయన్నమాట. అయితే ఎందుకు ఇదంతా జరిగింది, ఇలాంటి విషయాలని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన వీడియోలో ముందుకెళ్ళిపోవాలి. దానికంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అందరికీ తెలిసిన విషయమే, బెంగళూరు హబ్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అన్నమాట. ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా మాక్సిమం ఇక్కడే ఉంటారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇక్కడ జీవించడం, మనుగడ చాలా కష్టమైపోతుంది అనమాట. ఎందుకు అంటే ఇక్కడున్న ప్రభుత్వం అయితే ఒక 5 ఇంపార్టెంట్ పథకాలను అయితే ప్రవేశపెట్టింది. వీటిని నెరవేర్చే క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ధనాన్ని మొత్తం అందులోనే ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు అయితే లేదు. సో ఎలాగైనా రికవర్ చేయాలి కదా అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి ఒక్క ఫేర్స్ అన్ని కూడా పెంచేశారనమాట. బస్సెస్ చార్జెస్, మెట్రో, నమ్మ మెట్రో స్టేషన్ పాపులర్ అనమాట. సో మెట్రో చార్జెస్ పెంచేశారు. ఆటోస్ దగ్గర నుంచి బస్సెస్, ఈవెన్ పెరుగు, పాలు ప్యాకెట్లు, నిత్యావసరాలు, హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ మీద కూడా భారీగా ధరలు అయితే పెంచేయడం జరిగింది. సో అంతేకాదు కరెంట్ చార్జెస్, హౌస్ రెంట్స్ కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలంటే మినిమం 12,000 నెలకు కట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాగ ప్రతి దాని మీద చార్జెస్ అయితే పెరిగిపోయాయి. నందిని పాల ప్యాకెట్ కానీ, నందిని పెరుగు ప్యాకెట్ కానీ ప్యాకెట్ మీద 4 రూపాయలు అయితే పెంచడం జరిగింది. సో ఇలా అన్ని చార్జెస్ అన్ని పెంచేసరికి అసలు అర్థం కావట్లేదు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా బతకాలి. ఒక దాని మీద రేట్ పెరిగిందంటే సో ఎలాగోలాగా నెట్టుకు రావచ్చులే, దాని మీద మనం ఖర్చు తగ్గించుకోవచ్చులే అన్న ఒపీనియన్ ఉంటుంది. బట్ మన నిత్యం వాడే అవసరాల మీద ఇప్పుడు పొద్దున్న లేసినప్పటి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ ఓన్ వెహికల్స్ ఉంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలా, లేదంటే ఏ బస్సెస్, మెట్రో, ట్రైన్ పట్టుకొని వెళ్ళాలా. సో ఇవన్నీ నిత్యం ప్రతిరోజు అవసరమైనవి. ఇలాంటి వాటి మీద ఛార్జెస్ పెంచేసి ఈవెన్ కూరగాయలు, పాలు, పెరుగు, కరెంట్ ఛార్జెస్, అంతేకాదు బెంగళూరులో ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంటదన్నమాట. సమ్మర్ సీజన్ వస్తే పలు చోట్ల వాటర్ ప్రాబ్లం కూడా ఉంటది. అయితే ఇప్పుడు తాజాగా డ్రింకింగ్ వాటర్, అలాగే మున్సిపల్ వాటర్, ప్రతి వాటి మీద ఛార్జెస్ అయితే పెంచడం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడ లాస్ అయిన దాన్ని మళ్ళీ తిరిగి తెప్పించే ప్రయత్నం అని చెప్పి వర్గాల వారైతే చర్చించుకుంటున్నారు. అయితే ఎట్టకేలకి బెంగళూరు డేస్, బెంగళూరులో అట్మాస్ఫియర్, క్లైమేట్ అంతా బాగుంటుంది అని ఎవరైనా కానీ బెంగళూరులో ఫ్యామిలీ పెట్టాలన్న ఉద్దేశం అనుకుంటే ఫస్ట్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని తర్వాత మీ ప్లానింగ్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. నా ఈ వీడియో చేయడం ఉద్దేశం కూడా ఇదే అనమాట. సో ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.